వెల్కమ్ టు ఉద్యోగాన్వేషణ ఛానల్. 5th జనవరి 2024 ఎడిటోరియల్ చూద్దాము. ధీమా కల్పించని ఆరోగ్య బీమా. ఇప్పటి వరకు సాఫీగా సాగుతున్న కుటుంబాల్లో గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉత్పాతంలా విరుచుకుపడుతున్నాయి. ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆర్థికంగా కుటుంబ జీవనాన్ని కుంగదీస్తున్నాయి. ఇటువంటి వ్యాధుల నుంచి నిశ్చితంగా బయటపడే ధీమా కల్పిస్తాయి ఆరోగ్య బీమా పథకాలు. బడుగు ప్రజలు అధికంగా ఉండే భారత్లో వీటిని సమర్థంగా అమలు చేయడం ఎంతో అవసరము. ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్ల నుంచి వ్యాధులు జోరెత్తుతున్నాయి. చిన్నారుల నుంచి పండుటాకుల వరకు అందరినీ కబళిస్తున్నాయి. కోవిడ్-19 రాకతో ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఆరోగ్య బీమా పట్ల అవగాహన పెరిగాయి. దాంతో హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకునే వారి సంఖ్య క్రమంగా అధికమవుతుంది. గడిచిన మార్చి నాటికి భారత్లో మొత్తము 52.89 కోట్ల నుంచి ఆరోగ్య బీమా పథకాలు పరిధిలోకి వచ్చారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య 2.5% అధికము. కానీ అదే సమయంలో ప్రీమియం మాత్రము ఏకంగా 22% ఎగబాకింది. బీమా పథకం విక్రయం ద్వారా 2022లో 73,052 కోట్లు వసూలు చేసిన ఇన్సూరెన్స్ కంపెనీలు నిరుడు ₹89,492 కోట్లు రాబట్టుకున్నాయి. ప్రీమియం పెరగడం వల్ల ఆరోగ్యవంతులైన యువ ఉద్యోగులు, అరకొర ఆదాయంతో నెట్టుకొచ్చే వృద్ధులు బీమా మొత్తాన్ని భారీగా తగ్గించుకుంటున్నారని ఏజెంట్లు చెబుతున్నారు. రోడ్డున పడుతున్న కుటుంబాలు. జాతీయ ఆరోగ్య పద్ధతుల ప్రకారంగా 2018-19లో ఆరోగ్య రంగంలో మొత్తము 5,96,440 కోట్ల ఖర్చు తేలింది. ఇందులో ప్రభుత్వం వాటా 40.61%. ఏకంగా 48.21% భారము ప్రజలపైనే పడింది. అటువంటి పరిస్థితులు పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వము జాతీయ ఆరోగ్య విధానము 2017 కింద కిసాన్ ఆయుష్మాన్ భారత్ యోజనతో పాటు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJ)ను ప్రవేశపెట్టింది. 2021 నాటికి దేశంలో మొత్తం కుటుంబాలు 30 కోట్లు మించిపోయాయి. కానీ 10 కోట్ల పేద అల్పాదాయ కుటుంబాలు ₹5 లక్షల చొప్పున బీమా ఇచ్చేందుకు PMJను లక్షించారు. నిజంగా అవసరం వచ్చినప్పుడల్లా ఇవేవీ సరిగ్గా అడ్డుకోకపోవడంతో చాలామంది నేరుగా ప్రైవేట్ కార్పొరేషన్ ఆసుపత్రులతో ఆశ్రయిస్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సరు, హృద్రోగ, మూత్రపిండాల వైఫల్యం వంటి సమస్యలు తలెత్తినప్పుడు, ప్రమాదాలు గురైనప్పుడు వెంటనే చికిత్స తీసుకోవలసి వస్తుంది. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులను సంప్రదించడానికి, రకరకాల వైద్య పరీక్షలు చేయించుకోవడానికి, ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకోవడానికి, ఔషధాలు కొనడానికి ఉన్న పళంగా లక్షల రూపాయలు అవసరమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ఇప్పటి వరకు పొదుపు చేసిన డబ్బులను ఖర్చు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు బతికించుకోవాలన్న ఆశతో బంగారము, ఆస్తులను వచ్చిన కాడికి అమ్ముకుంటున్నారు. దొరికిన చోట్లల్లా అప్పులు చేస్తున్నారు. దాంతో ఎన్నో కుటుంబ ఆర్థిక కుదేలైపోతున్నాయి. చదువులు పూర్తయి చేతికి అందివస్తున్నారనుకున్న పిల్లలు అర్థాంతరంగా చదువులను మానేసి చిన్నపాటి పనుల్లో చేరిపోతున్నారు. మూడింట ఒక వంతు కుటుంబాలు ఇటువంటి ఉపద్రవాలు తలెత్తుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్లో వైద్య ఖర్చులు సగటున 14% మేరకు పెరుగుతున్నాయని బీమా సాంకేతిక సంస్థ ప్లస్ హెల్త్ రిపోర్ట్ ఆఫ్ కార్పొరేట్ ఇండియా 2023 వెల్లడించింది. కాబట్టి వీలైనంత మందికి ఆరోగ్య బీమాను దరిచేర్చడం ఎంతో అవసరము. పారిశ్రామిక, సేవా రంగాలు విస్తరిస్తుండడంతో ఇండియా కార్మిక శక్తి పెరుగుతుంది. 2022లో సుమారుగా 22.20 కోట్లు ఉన్న ఉద్యోగుల సంఖ్య 2030 నాటికి 56.9 కోట్లకు చేరుతుందని అంచనా. అయితే వీరిలో కేవలం 15%కే తాము పనిచేసే సంస్థల నుంచి ఆరోగ్య బీమా సదుపాయము అందుతుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. చాలా ఇన్సూరెన్స్ సంస్థలు ఆరోగ్య బీమా పాలసీలకు మార్కెట్లో
చేసుకోవడంపైన చూపించినంత శ్రద్ధ పాలసీదారుల సమస్యలను పరిష్కరించడంలోనూ కనపరచడం లేదు. 12% కంపెనీలే టెలిహెల్త్ సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేకుండా అవుట్ పేషెంట్‌గా వైద్యం చేయించుకునే వారికి కనీసము 1% బీమా కంపెనీలు కూడా ఖర్చులు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. శారీరక మార్పులే కాదు, వృత్తి, పని, వాతావరణ, పరిసరాల ప్రభావము వంటి అనేక కారణాల వల్ల ఎవరు ఎప్పుడు ఎలాంటి అనారోగ్యం బారిన పడతారో తెలియదు. అలాంటప్పుడు బీమా పాలసీలు నిర్దిష్టంగా కొన్ని వ్యాధులకే పరిమితం చేయడము సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా పలు సంస్థలు రకరకాల నిబంధనలు విధిస్తున్నాయి. భారత బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDAI సూచనలు సైతము ఇవి ధిక్కరిస్తున్నాయి. దాంతో బీమా చేయించుకున్నప్పటికీ అవసరానికి అవి ఏమాత్రమూ తోడ్పడడం లేదంటూ చాలామంది పాలసీదారులు, వినియోగదారులు వేదికలను, న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. 2022లో దేశవ్యాప్తంగా వివిధ వినియోగదారుల ఫోరంలలో మొత్తము 5,78,061 కేసులను పెండింగ్లో ఉండగా వాటిలో ఏకంగా 27% 1,61,134 బీమా క్లెయిమ్లకు సంబంధించినవే. అందరికీ అభయం ఎప్పుడంటే అత్యవసర వైఫల్యం కోసము ఎవరూ అప్పులపాలు కాకుండా, కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలంటే ఆరోగ్య బీమా రంగంలో క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా మార్పులను తీసుకురావాలి. అడ్డగోలు నిబంధనలతో క్లెయిములను అడ్డుకునే కంపెనీలపై కొరడా జురిపించాలి. బీమా అందజేతలో పారదర్శకతను తీసుకురావడము ఎంతో ముఖ్యము. మరోవైపు సర్కారీ ఆసుపత్రుల్లో వసతుల కల్పన, వైద్య సేవల మెరుగుదలకు ప్రభుత్వాలు పెద్దపీట వేయాలి. వైద్యులు, సిబ్బంది ఖాళీలలో పూర్తిస్థాయిలో భర్తీ చేయాలి. ప్రాథమిక ఆరోగ్య రంగానికి బలోపేతం చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్య విషయంలో అందరికీ ధీమా దక్కుతుంది. చూద్దాము ఇంకో ఆర్టికల్. ఇటువంటి శాంతి మంత్రము అటు రణతంత్రము. ఈశాన్య భారతంలో శాంతి స్థాపనకు కేంద్ర ప్రభుత్వం అక్కడి సాయుధ తిరుగుబాటు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటుంది. ఇటీవల యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఉల్ఫాతో త్రైపాక్షిక సంధి కుదిరింది. కానీ ఒక వర్గమే ఈ సయోధ్యకు ముందుకు వచ్చింది. ఇలాంటి శాంతి ఒప్పందంతో ప్రయోజనం ఎంత అనేది ఈశాన్య రాష్ట్రాలు 7 రాష్ట్రాలకు సంబంధించిన ఒప్పందం ఉల్ఫా అనే ఒప్పందం చేసుకున్నారు. అది ఎంతవరకు అంటే కొన్ని వర్గాలు ఒప్పుకుంటున్నాయి, కొన్ని ఒప్పుకోవట్లేదు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాము. ఈశాన్య భారతంలో దీర్ఘకాలికంగా పలు హింసాత్మక తిరుగుబాటు ఉద్యమాలు రేగుతూ వచ్చాయి. దీనివల్ల అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లో అస్థిరత నెలకొని అభివృద్ధికి అడ్డంగా నిలిచింది. 2014 తర్వాత పరిస్థితి చాలా వరకు మెరుగుపడినట్లుగా కేంద్రం చెబుతుంది. ఈశాన్య భారత రాష్ట్రాలు పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, సైన్యం కలిసి తిరుగుబాటు అణచివేతకు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. రాజ్యాంగ పరిధిలోకి శాంతియుత పరిష్కారానికి కేంద్రం కృషి చేసింది. తిరుగుబాటు బృందాలతో చర్చలు జరిపి హింసకు విడనాడాలని సూచించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని హింసోద్యమకారులతో సరిహద్దు రక్షణకు, శాంతి సాధనకు 2014 నుంచి కేంద్రము 9 ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇటీవల అస్సాము ప్రభుత్వము, కేంద్రము యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఉల్ఫా మధ్య కుదిరిన ఒప్పందము ప్రాధాన్యం సంతరించుకుంటుంది. విదేశాల్లో స్థావరాలు. ఉల్ఫాకు చెందిన అరబింద రాజుకోవా సారథ్యంలో ఒక వర్గమే ఇటీవల చర్చలకు ముందుకొచ్చింది. పరేష్ బరువా నేతృత్వంలో మరొక వర్గము శాంతి ఒప్పందాల్లో పాలు పంచుకోలేదు. ఈ వర్గము ప్రత్యేకంగా అస్సాము దేశము ఏర్పడే వరకు పోరాటం కొనసాగిస్తామని భీష్మించుకున్నందుకు అందువల్ల ఆ రాష్ట్రంలో హింసాత్మకమైన ఘటనలు పూర్తిగా సద్దుమణగకపోవచ్చు. పరేష్
వర్గము మయన్మార్లో శిబిరాలను ఏర్పరచుకొని అక్కడి నుంచి అస్సాంలో హింసాత్మక దాడులు చేపడుతుంది. 244 రాజ్యాంగ అధికరణ కింద అస్సాంలో తమకు ప్రత్యేక రాష్ట్రము ఏర్పరచాలని కార్బీ తెగవారు పోరాడుతున్నారు. రాష్ట్రంలోని గిరిజన తెగలకు స్వయంగా నిర్ణయాధికారాలతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఈ అధికరణ వీలు కల్పిస్తూ ఉంది. అంతకుముందు నవంబర్ 29న మణిపూర్ ప్రభుత్వము, కేంద్రము, యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ UNLFల మధ్య మరొక శాంతి ఒప్పందము కుదిరింది. మణిపూర్లో 6 దశాబ్దాల నుంచి హింసాత్మకమైన దాడులకు తెగబడుతున్న UNLF భారత రాజ్యాంగానికి, దేశ చట్టాలను గౌరవిస్తాయని ప్రకటించింది. ఈ ఒప్పందంలో మణిపూర్లో శాంతియుత పరిస్థితులను నెలకొంటాయని కేంద్రము భావించింది. అక్కడ తాజాగా మరొకసారి ఆ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈశాన్య భారతంలో నాగాలాండ్లో పరిస్థితి ఒకింత ఆందోళనకరంగానే ఉంది. ఈ రాష్ట్రంలో 70 ఏళ్ల నుంచి నాగా తిరుగుబాటు కొనసాగుతుంది. దీనికి స్వస్తి పలకడానికి 1997 ఆగస్టు 1న కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ సోషలిస్టిక్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అంటే దీన్ని ఏమంటారంటే NSCL-ML గ్రూప్ మధ్య శాంతి ఒప్పందాలు కుదిరాయి. పరిస్థితులు పూర్తిగా కుదుటపడలేదు. నాగాలాండ్లో ప్రత్యేక పతాకము రాజ్యాంగం కావాలని NSPLIM గ్రూపు పట్టుపట్టడమే దీనికి కారణము. 7 నాగా తిరుగుబాటు బృందాలతో ఏర్పడిన నాగా జాతీయ రాజకీయ బృందము మాత్రము శాంతికి కల్పిస్తున్నాయి. తమ డిమాండ్లను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న మేఘాలయలో నిషేధిత హిజ్బుల్-త్రిప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ HNLC సైతము శాంతి చర్చల నుంచి వైదొలగాలని, తాజాగా ఎన్నో అవరోధాలు ఉన్నాయని ఎప్పటికప్పుడు తేటతెల్లమవుతూనే ఉంది. ఈశాన్య భారత సాయుధ తిరుగుబాటు గతంలో మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్లలో స్థావరాలు ఏర్పరచుకొని భారత్ వైపు దాడులకు తెగబడేవారు. ఈ బృందము అగ్రనాయకులు స్థావరాలు, శిక్షణ కేంద్రాలు ఆ దేశంలో ఉండేవి. వాటిని నిర్మూలించడానికి 2003లో భూటాన్ ప్రభుత్వము ఆపరేషన్ ఆల్ క్లియర్ పేరిట పెద్ద ఎత్తున దాడులకు నిర్వహించింది. 2009లో బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవి చేపట్టాక తమ దేశంలోని ఈశాన్య భారత తిరుగుబాటుదారులను కేంద్రాలపై దాడులు చేపట్టారు. అనూప్ చేటియా, అరవింద రాజ్ ఖోవా అనే అగ్ర తిరుగుబాటు నాయకులను బంగ్లా ప్రభుత్వము పట్టుకొని భారత్కు అప్పగించింది. 2019లో భారత్, మయన్మార్ సైన్యాలు కలిసి అక్కడ తిష్టవేసిన ఈశాన్య భారత తిరుగుబాటుదారుల్ని శిబిరాలను తుడిచిపెట్టాయి. చైనా అక్కడికి తిరుగుబాటుదారులందరినీ భారత్ పైకి ఉసిగొల్పుతుంది. ఉల్ఫాలో ఒక వర్గానికి నాయకులే పరేఖ్ బరువాకు చైనా ఆయుధాలు, నిధులను అందిస్తుంది, అతడికి ఆశ్రయం కల్పిస్తుంది. అగ్ని ఆశయాలతో ఆర్థిక వారధి. ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి ఆగ్నేయ ఆసియాలకు మధ్య భౌగోళికంగా వారధిగా నిలుస్తున్నాయి. ఆగ్నేయ ఆసియా దేశాల సంఘము ఆసియాన్ సభ్యదేశాలతో ఇతర తూర్పు ఆసియా దేశాలతో వ్యాపార సంబంధాలను పెంచుకోవడానికి ఇండియా 2014లో తూర్పు దిశగా కార్యాచరణ విధానాన్ని చేపట్టింది. 2017లో భారత్, జపాన్ల ఈశాన్య భారత రాష్ట్రాల అభివృద్ధికి తూర్పు దిశగా కార్యాచరణ వేదికను ఏర్పరిచాయి. ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధి సుస్థిరతను జపాన్ 2023 మార్చిలో ప్రారంభించి ఇండో-పసిఫిక్ జపనీస్ ప్రణాళిక
ఎఫ్ఓఐసి ఈశాన్య భారతానికి లబ్ధి చేకూరుస్తుంది. ఈశాన్య భారతానికి ఇండో పసిఫిక్ ప్రాంతాలకు అనుసంధానం ఏర్పరిచే అవకాశాలను భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు అన్వేషిస్తున్నాయి. బంగాళాఖాత దేశాలను మధ్య ఆర్థిక, సాంకేతిక సహకార వృద్ధికి ఉద్దేశించిన బిమ్స్టెక్ పథకంను ఈశాన్య భారతం ప్రగతికి తోడ్పడుతుంది. అయితే ఈశాన్యంలో తరచూ తలెత్తుతున్న ఉద్రిక్తతలు ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నాయి. వీటిని నిలువరించే ఈశాన్యంలో శాంతి, సుస్థిరత నెలకొల్పడానికి కేంద్రం మరింతగా కృషి చేయాలి. ఇంకో ఆర్టికల్ చూద్దాము. నేర చట్టాల సంస్కరణే న్యాయము. చట్టాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు కోర్టులు అర్థం చేసుకోవడానికి గతంలో పార్లమెంటులో జరిగిన నిర్మాణాత్మక, వివేకవంతమైన చర్చలు ఎంతగానో దోహదపడేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఎన్నో సందిగ్ధతలు, లోటుపాట్లతో అవి రూపు దాలుస్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ 2021 స్వాతంత్ర దినోత్సవం వేళ నిష్ఠూర సత్యము పలికారు. ఆ వ్యాఖ్యలు ఎంత వాస్తవమో రాష్ట్రపతి మోహరు పడిన క్రిమినల్ చట్టాల చుట్టూ ముసురుకున్న వివాదాలు రుజువు చేస్తున్నప్పుడు పౌర హక్కులు, మానవ హక్కులు, సమానత్వము అనే మౌలిక సూత్రాల ఆధారంగా కొత్త చట్టాల కూర్పు జరిగిందని కేంద్రము చెబుతున్న విపక్ష సభ్యులపై బహిష్కరణ వేటు దరిమిలా నెగ్గుకొచ్చిన బిల్లుల్లో ఎన్నో లొసుగులున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. భారతీయ న్యాయ సంహిత లో 104వ సెక్షన్ కింద రహదారుల ప్రమాదాల్లో ప్రాణాల నష్టానికి కారకులయ్యే డ్రైవర్ల ప్రతిపాదించిన శిక్షల తీవ్రతపైన తాజాగా ట్రక్కు డ్రైవర్లు భగ్గుమనున్నారు. చట్టాన్ని అమల్లోకి లోగా దేశవ్యాప్తంగా డ్రైవర్ల సంఘాలతో సంప్రదింపులు జరుపుతామన్న కేంద్ర హోంశాఖ హామీతో వారు ఆందోళన విరమించారు. వలస పాలన అవశేషాలపైన చట్టాలు చాపచుట్టడంపైన మరొక మాట లేకపోయినా 140 కోట్ల జనావళి సామాజిక జీవనాన్ని విశ్లేషంగా ప్రభావితం చేసే కీలక శాసనాల తయారీలో తగినంతగా మేధోమథనం జరగనే లేదు. అసాంఘిక కార్యకలాపాల చట్టముతో పాటు కొత్త నేర శిక్షణ స్మృతిలో ఉగ్రవాద నిర్మూలనకు నిబంధనలకు పొందుపరిచిన కేంద్రము ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వకుండానే ఎప్పుడు దేనికింత కేసుల్ని బనాయించాలనే విచక్షణాధికారాన్ని డిఎస్సి స్థాయి అధికారికి కట్టబెట్టడం విమర్శలకు తావవుతుంది. మరణ, యావజ్జీవ శిక్షలకు ఎలాంటి కారణాలు చెప్పకుండా తగ్గించేలా కార్యనిర్వాహక ప్రభుత్వాలు అధికారము కట్టబెట్టడం రాజ్యాంగంలో 14వ అధికరణకు భంగకరమన్న విశ్లేషణలు తోసిపుచ్చలేనివి. ఇలాంటివి ఎన్నో అసంబద్ధతలపైన సమగ్ర సమీక్షను సుప్రీం మాజీ న్యాయమూర్తి సారథ్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు కోరుతూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యము దాఖలైనది. నేరానికి తగ్గ శిక్షలేని సమాజంలో అరాచకత్వము రాజ్యమేలుతుందని, 5 కోట్ల పెండింగ్ కేసుల కొండ కింద నేర న్యాయ వ్యవస్థే కూలిపోతుందన్న వేళ అభాగ్యుల సత్వర న్యాయము అందించేలాగా భిన్న స్థాయిల్లో విస్తృత సంప్రదింపులతో ఓ మహా యజ్ఞంలాగా శాసన నిర్మాణం జరగాలి. ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ దాఖలు, వీడియో ద్వారానో నిందితులను పరోక్షంలోనూ విచారణతో సత్వర న్యాయము చేయనున్నామన్న కేంద్రము దేశద్రోహ నిర్వచనానికి విస్తృతపరిచి మూక దాడుల్ని శిక్షార్హం చేసి అవినీతి, ఉగ్రవాదము, సంఘటిత నేరానికి కొత్త చట్టాల చట్రంలో బిగించి అవసరాలను ధీటుగా రాణించమంటుంది. కొత్త చట్టాల ప్రకారంగా పిటిషన్లను దాఖలు కాలేదంటూ కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ ఈ మధ్యే వ్యక్తీకరించి అభ్యంతరాలను న్యాయపాలికలో గందరగోళానికి అద్దం పడుతున్నాయి.
ఈ గణతంత్ర దినోత్సవం లోగా చట్టాల్ని నోటిఫై చేస్తామని, అందులో పేర్కొన్న తేదీ నుంచి అది అమల్లోకొస్తాయని కేంద్రము వివరిస్తుంది. అహ్మదాబాద్ పైలట్ ప్రాజెక్టును 2 నెలల్లో చేపట్టి ఏడాదిలోగానే దేశంలో 90% చట్టంను అమలు విస్తరిస్తామంటోంది. దేశవ్యాప్తంగా పోలీసులు సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు 3,000 మంది సిద్ధం చేశామని, ఆ క్రతువును పోలీసు పరిశోధనక అభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తుందంటున్నారు. 2 దశాబ్దాల నాడే జస్టిస్ మలిమత్ కమిటీ సూచించినట్లుగా దిగువ కోర్టుల్లో జడ్జీలు, ప్రాసిక్యూషన్లకు కొత్త చట్టాల నిబంధనల్ని బోధపరిచి వారి పని సామర్థ్యమును పెంపొందించడము పైన దృష్టి తప్పక న్యాయపాలికని నయాభయ బోధనాంశాలు కానున్న చట్టాలను రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టి జన విశ్వాసానికి గొడుగు పట్టేవిగా ఉండి తీరాలి. అందుకు వీలుగా న్యాయ కోవిదుల సూచనను విలువ ఇచ్చి హేతుబద్ధత పరిగణనలకు కేంద్రము సిద్ధం కావాలి. ఇవి ఈరోజు 5th జనవరి ఎడిటోరియల్స్. ఇవి 1కి 2 సార్లు మీరు వినండి. మ్యాక్సిమం మీకు ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఈ ఆర్టికల్స్ మనం డైలీ ఫాలో కావడం వల్ల మనకు డెఫినెట్గా ఇన్డెప్త్ నాలెడ్జ్ గెయిన్ అవ్వడము, అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్ చేయడానికి ఈజీ అవుతుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎడిటోరియల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎడిటోరియల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని అందులో టర్మినాలజీ మిస్ అవుతుంది. అందుకని చదవడం వల్ల మీకు ఏంటంటే కంప్లీట్ ఎడిటోరియల్ ఎలా ఉందో అలా వస్తుంది. మీరు దీన్ని 1కి 2 సార్లు 1.5x కానీ 2x కానీ పెట్టుకొని వింటే మీకు యూజ్ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.